Thank you so much for coming and encouraging our film. And Bobby sir, waiting for Dr. Maharaja. Monachna claims chala bagundi, chala interesting garundi. And Kalyan Krishna garu, thank you so much for blessing this event. Krishna garu and Dheeraj garu, thank you. Eppudu rescue nandu. Ee roju ila kalada chala anandanga undi. మా టీం అందరం చాలా హ్యాపీగా ఆనందంగా చేసుకుంటున్న ఈవెంట్ అండి ఇది. చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నాం ఇలాంటి ఒక మూమెంట్ కోసం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నా కెరియర్లో నాకు చాలా మంచి పేరు ఇచ్చే సినిమా. సో నేనైతే ఎప్పటి నుండో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా 2 daysలో రిలీజ్ అవ్వబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ. మోహన్ గారు థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఇంత మంచి రోల్ ఇచ్చారు. అసలు నాకు తెలిసి నేనే అనుకోలేదు అలా ఒక మంచి రోల్లో చూసుకుంటాను అని, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. అండ్ మా ప్రొడ్యూసర్ వెన్నపూసి రంగారెడ్డి గారికి ఆల్ ది బెస్ట్. ఫుల్ సక్సెస్ చేసేయాలి మీకు ఈ సినిమాతో. అండ్ వంశీ నందిపాటి గారు థ్యాంక్ యూ. మీ యాడింగ్ వల్ల ఈ సినిమాకి చాలా పెద్ద ఫెచింగ్ అయింది. అసలు ఈ సినిమా మీద ఎంతో మందికి నమ్మకం కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీమ్ అందరికి, టెక్నికల్ టీమ్ అందరికి, జగన్ గారికి, అరుణ్కి అండ్ డిఓపి గారికి అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండి మీ అందరికీ. సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమా నేను ఎప్పటి నుండో చెప్తున్నట్టు ఒక ఒక సిచ్యువేషన్ జరిగితే డిఫరెంట్ పీపుల్కి అది ఎలా కనిపిస్తుంది అని, అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచే స్టోరీ. అలా ఈరోజు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా కెరియర్ గురించి ఒక చిన్న క్లిప్స్ లాగా చెప్దాం అనుకుంటున్నాను. 5 years అండ్ ఇండస్ట్రీకి వచ్చి మలేషియాతో స్టార్ట్ చేశాను. వచ్చినప్పుడు ఇంట్లో చెప్పలేదు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఓకే రిలీజ్ అవుతుంది అన్న టైంలో ఒక 2 months ముందు చెప్పాను ఇలా చేస్తున్నాను సినిమా అని చెప్పేసి. మా మమ్మీ చాలా గొడవ పెట్టేసింది. తర్వాత 1 fine day కాల్ చేసి నేను ఆఫీస్లో ఉన్నాను, ఇన్ఫోస్లో వర్క్ చేస్తున్నాను. ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ చేసి ఎక్కడికో వెళ్ళిందంట. మా ఓన్ రిలేటివ్సే చెప్పారు నీ పెంపకం తీరు అలా ఉంది అని చెప్పి మా మమ్మీ ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను. ఆ రోజు డిసైడ్ అయ్యాను ఏదో ఒక రోజు సక్సెస్ కొట్టి చూపించాలి అని. చాలా ట్రై చేస్తున్నాను. మలేషియన్ తర్వాత అంటే కొంచెం నోటీస్ నుంచే చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. అంటే మలేషియన్ అవ్వచ్చు, ప్లేబ్యాక్ అవ్వచ్చు, వకీల్ సాబ్ అవ్వచ్చు, తంత్ర, పటేల్, వస్తున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అన్ని ఫిల్మ్స్ లోనూ నా 100% నేను ఇస్తున్నాను. ఒక మంచి కథను ఎంచుకొని ఆ కథకు తగ్గట్టుగా షూటింగ్ లో ఆ క్యారెక్టరైజేషన్ ఎలా పట్టుకోవాలో తెలుసుకొని దాని తర్వాత ప్రమోషన్స్ కి నా 100% మోర్ దెన్ నా 100% ఇచ్చి ట్రై చేస్తున్నాను. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు. ఐ డోంట్ నో, బట్ ఐ హోప్ ఈ సినిమాతో అదంతా పోయి ఒక మంచి సక్సెస్ఫుల్ యాక్టర్ గా ఒక సక్సెస్ మీట్ లో కలుద్దామని అనుకుంటున్నాను. చాలా ప్రిపేర్ అయ్యాను. సక్సెస్ మీట్ లో మాట్లాడతాను. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.